వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదు మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. ఏంట్రా చెప్పు, చెప్పరా ఏంట్రా చూపు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా? ఓ అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కొట్టోడికి దోలు తీరిపోయింది. స్వామి వాళ్ళు మాట్లాడతారుగా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? నమస్తే. బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళి. ఉంటా సార్, ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తాను సార్. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా ఏం ఫీల్ ఉండదు మామయ్య. పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి అంటే ఆయన పొరపాటున అన్నారేమో. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకుంటాను అన్నారు. పిఠాపురంలో గెలుస్తానన్నారు, అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు. సరే అది వదిలి ఒక్కడికి బ్రెయిన్ లేదు. పెట్టండి, ఆయన అన్నది ముందు చెప్తాను కానీ ఈ 2 పాయింట్లు చెప్పండి. పిఠాపురంలో గెలవడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం సాధ్యం కాదా? మూడోది వదిలేద్దాంలేండి. 3వ పాయింట్, ఎమ్మెల్యే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవటం నాకు అర్థం కాలేదు. అవి నెంబర్ 1. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చేయాలని చేశారండి, చదువుతున్నాగా. చేయాలని జగనన్న ఓడగట్టాలని ఓడగట్టారు, కానీ ఏడుపు తగిలిద్ది. మా ఏడుపు తగిలిద్ది. అది చెబుతున్నాగా. జగనన్న మంచి పనులు చేశాడయ్యా. నేను అంటే వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుకిచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలిచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తి మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్దయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలా మంది ఏడుతున్నారయ్యా. ఏదో తేడాగా ఉందేంటి? తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా, కానీ ఏడుపు తగిలిద్ది. సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి మీరు కూడా ఈవీఎంలు ఎక్స్సీఎం గారు జగన్ గారు చెప్పినట్టు ఈవీఎం స్టాండ్ మీద ఉన్నారు, లేకపోతే ఏమనుకున్నారు ఓటర్? నైస్ క్వశ్చన్. ఈవీఎంఎల్స్ ఇది ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం, అటువంటిది ఏమీ లేదు. ప్రజలు 3 పార్టీలు కలిసిపోయి మేము ఆల్రెడీ మేము పోటీ చేసినప్పుడు మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? తెలుగుదేశానికి ఎన్ని వచ్చినాయో తెలుసు, బీజేపీకి ఎన్ని వచ్చినాయో తెలుసు. 2 కలిసిపోయినాయి. జనసేనకు వచ్చినట్లు మొత్తాన్ని కలిసినాయి అందులో. కానీ అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదు. ఇది పూర్తిగా 3 పార్టీల కలయిక, కూటమి విజయం అంతే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.